కొన్ని దేశాలు ఒక జట్టుగా ఉన్నాయంటే, ఆ దేశాల అందరికీ సమాన ప్రయోజనాలు ఉండాలి గానీ, ఒకళ్ళు పెద్దన్న పాత్ర పోషించి మిగతా వాళ్ళని తొక్కేద్దాం అనుకుంటే, ఆ జట్టు నుంచి అనవసరం. ఐక్యరాజ్య సమితిలో 5 దేశాల పెద్దన్న పాత్రతో 190 దేశాలు విసిగిపోతున్నాయి. అదే సందర్భంలో ఇప్పుడు బ్రిక్స్‌లో వాస్తవంగా పేరులో మనం గూడా ఉన్నాం. కానీ క్రమంగా అక్కడ అన్ని దేశాల ప్రయోజనాలు గాకుండా చైనా తన ప్రయోజనాలు చూసుకునే తిరిగడుగులు వేస్తుంది. దీంతో ఏ దేశం ఆ దేశం తనతో సహకరించే దేశాలతో పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి క్రమంగా కొత్త కొత్త కూటములు తయారయ్యే పరిస్థితి ఉంది. యూరపే చీలిపోతున్న పరిస్థితి, యూయూనే. అదే సమయంలో నాటోనే చీలిపోతున్న పరిస్థితి. ఇప్పుడు భారతదేశం అయితే పక్కాగానే ప్లాన్డ్‌గానే ఉంది. ఆయిల్ సరఫరా చేసి యూఏఈ మనతో కలిసి సాగడానికే సిద్ధపడుతోంది. అలాగని మనం గల్ఫ్ దేశాలకు వ్యతిరేకమేం కాదు. అదే సమయంలో ఇజ్రాయెల్ మనతో కలిసి సాగడానికే సిద్ధంగా ఉంది. అలాగని మనమేమి అమెరికాకి వ్యతిరేకం కాదు. మనతో కలిసి వచ్చేటటువంటి కొత్త జట్లని ఏర్పాటు చేసుకునే దిశగా మోడీ అడుగులు వేస్తున్నాడు త్రూ జైశంకర్.